వేదిక నియమాలు ఏంటని మేము మాట్లాడుతున్నాం. దాని మీద కలిసి కూర్చొని మాట్లాడుకుని ఫైనలైజ్ చేసుకుందాం అంటున్నాం. అంటే ఇక్కడ ఒక విషయం అందరూ గమనించే ఉంటారు. వీళ్ళకి ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి డిబేట్ చేసే ఉద్దేశం లేదు. ఎవరితో చిన్న పిల్లడితో కూడా వీళ్ళకి డిబేట్ చేసిన చరిత్ర లేదు. వీళ్ళకి అంత సత్తా కూడా లేదు. ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాం అన్నట్లుగా ఓ డప్పు కొట్టుకుని బైబిల్ యూనివర్సిటీ అంటే ఏదో తోపు తురుమని చెప్పి డప్పు కొట్టేసుకుని జనాలను కొద్దిగా మాయ చేయటం వీళ్ళ పని. అంతకు మించి వాదోపవాదాల్లో పాల్గొనేంత సామర్థ్యం వీళ్ళకి ఏ కోశానే లేదు. ఆ బైసాలి పిడి సుందరరావుకి లేదు. వాళ్ళ అబ్బాయి ఉత్తర రాకుమారుడు పిట్టల ద్వారా ఈ లాజరస్ ప్రసన్నబాబుకి అంతకన్నా లేదు. ఆ విషయాలు ఇప్పటికే చాలా స్పష్టమయ్యాయి. కనుక ఇన్ని కారణాల వల్ల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది శివశక్తి చేతిలో దారుణ పరాజయానికి గురయింది అని చెప్పి ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. అది లాజరస్ ప్రసన్నబాబు గురించి, BOUI గురించి. నెక్స్ట్